ఓకే మాస్టర్స్. మనము మొన్న ఈ చిరాకు గురించి ఫస్ట్ పార్ట్ 16 దాని కారణాలు, వాటి ఏ విధంగా ఈ శరీరాన్ని కానీ, లోపల సూక్ష్మ శరీరాలు, ప్రాణమయ శరీరాలు, అవయవాలు వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఓకే. మరి దానిలోంచి బయటపడటానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ మార్గాలు చిరాకుకు విషకరాల నుంచి రక్షించుకోవటానికి తోడ్పడే విషయాలు. చిరాకు నుంచి రక్షించుకోవటానికి తోడ్పడే విషయాలు ఏంటి? 16. 1 గులాబీ పూలు, 2 ఫ్రీసియా పుష్పం, 3 మాచిపత్ర తైలం, 4 బార్లీ, 5 కస్తూరి సుగంధం, 6 ఉల్లాసం, 7 ప్రేమ, 8 అభినందన, 9 ఇతరులతో దివ్యత్వాన్ని గుర్తించటం, ఇతరుల్లోని దివ్యత్వాన్ని గుర్తించడం, 10 స్వీయ త్యాగం, 11 స్వీయ ఉపేక్ష, 12 హానిరాహిత్యం, 13 ప్రాణశక్తి, 14 బోధన గురించి సంభాషణ, 15 ఆధ్యాత్మిక ఆహారాన్ని గాఢతం చేయటం, 16 అధిష్టానం పట్ల ఆకాంక్ష, 17 హృదయ ప్రసరణ, 18 నిద్రకు ముందు ప్రార్థన, 19 ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన, 20 మనసు పనితీరు తగ్గించటం, 21 ఆత్మలో లయం కావటం, 22 కఠోర శ్రమ, 23 నివాస ప్రాంతాలను తరచూ మార్చటం, 24 సంతృప్తి, 25 ఆనందం, 26 మంచి పోషణ, 27 సరైన నిద్ర విశ్రాంతి, 28 శక్తిని పొదుపు చేయటం, 28 క్రమబద్ధత, 30 ఓర్పు, 31 చైతన్య విస్తరణ, పరిధి విస్తరణ, 32 వినయం, 33 ఆరు బయట నిద్ర, 34 సాహసం, 35 గాంభీరత. ఈ 35 వాటిలోంచి వాటిని రక్షించుకోవటానికి తోడ్పడే ముఖ్యమైనవి ఇవి. వాటిని గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. 1 గులాబీ విష ప్రమాదకరాన్ని నిరోధిస్తుందని బోధన తెలియజేస్తుంది. గులాబీ గనక చుట్టూ కనుకుంటే అది ప్రమాదకరాన్ని నిరోధిస్తుంది. పూర్వకాలపు రాజులు తమ భవంతుల చుట్టూ గులాబీల తోటలు పెంచేవారు. ఆసియాలో కూడా కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాలకి గులాబీ నూనె వాడేవారు. ఆధ్యాత్మిక యోధులు కూడా దానిని వాడేవారు. విషకారం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా ఎట్టుంటాడు? విషకారం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా, స్పష్టమైన మనసుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడంట. కొంచెం పరిణామంలో గులాబీ నూనె వాడటం సాధ్యమే. దానిని మీ స్నానం చివరిలో కానీ, సువాసన ద్రవ్యం కానీ వాడవచ్చు. ఇది గులాబీ నుంచి మనం బయటపడచ్చు. 2 ఫ్రీసియా, ఇది ఒక పుష్పమే. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుందంట. ప్రమాదకర విషయాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఫ్రీసియాను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. ఇంకోటి ఏమొస్తుంది దీనివల్ల? నరాలను బలోపేతం చేసుకోవాల్సిన వాళ్ళు, నరాల వ్యవస్థ ఇబ్బంది పడుతూ బలోపేతం చేసుకోవాల్సిన వాళ్ళు, సంక్షోభాన్ని దాటిన వాళ్ళు ఫ్రీసియాలను గదిలో ఉంచుకొని నిద్రిస్తే స్వస్థత పొందుతారు. అది నరాలను నియంత్రించి శాంతపరుస్తుంది. అంటే గదిలో కూడా చిన్న కుండీలు పెట్టి పెంచుకోవచ్చు. ఇది యూట్యూబ్లో కూడా ఫ్రీసియా పుష్పాలు అంటే ఒక వీడియో వచ్చేస్తుంది. 3 మాచిపత్రం, వినాయక చవితిలో వాడతారు. ఇది మాచిపత్ర తైలం విష పొరలను కరిగించేస్తుంది. ముఖ్యంగా గ్రంథులను ఉపయోగిస్తాం. దానిని చర్మంపై తేలిగ్గా రుద్దుకోవచ్చు. లైట్గా చర్మంపై రుద్దుకోవచ్చు. 4 బార్లీ, ఇది ఊపిరితిత్తుల్లోకి ఎంతో ఉపయుక్తం. ఊపిరితిత్తుల్లో ఉన్న ఇబ్బందులు పడుతున్న వారు, ఒకవేళ ఫియర్ ఉంటుంది, భయంతో కూడా కొంతమంది ఊపిరితిత్తులు ఇదైతుంటది. కొంత ఈ చిరాకు వల్ల కూడా డిస్టర్బెన్స్ వస్తే విషంతో కలిగిన హాని నిర్మూలిస్తుంది. ఊపిరితిత్తులు శుభ్రపరుస్తుంది. ఏం చేయాలి? బార్లీని సూపుగా వాడుకోవాలి డైలీ. ఆ రకంగా ఉన్నవాళ్ళు బార్లీని
సూప్గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. 5 లేడీ నుంచి తీసిన కస్తూరి సుగంధం గాఢ క్రిమ సంహారిణి. అది రక్తాన్ని శుద్ధి చేస్తుందంట, విష పదార్థాలను బయటికి పంపుద్ది. దీనిని దీర్ఘ విరామములో చిన్న మోతాదులో నోటి ద్వారా కూడా తీసుకోవచ్చంట. చిన్న విరామం కొద్దిగా నోటితో కూడా తీసుకోవచ్చు. 6 ఉల్లాసం. ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది, ఇది కరెక్టే. ఆత్మ యోచన కార్యక్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఈ ప్రసరణ విషకారాన్ని తిప్పికొడుతున్నట్టు. ఉల్లాసంగా ఉంటే విషకారాన్ని కూడా తిప్పికొడుతుంటాం. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ప్రమాదకర విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులను కలుషితమైన ఆలోచనలను పంపటం కూడా నిరోధించబడుతుంది. ఉల్లాసంగా ఉంటే ఇంత బాగుంటుందట. ఉల్లాసం ఒక ప్రత్యేక సౌర జ్వాల. అది మనల్ని చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుంది. నువ్వు ఉల్లాసంగా ఉంటే ఏమైనా వస్తుంటాయి కాల్చేస్తుందంట. ఆ రకంగా ఉంటే మన ఆరాలో ప్రవేశించటానికి ప్రయత్నించే విషపు ధూళిని కూడా స్వచ్ఛపరుస్తుంట. మరి ఆ రకంగా ప్రతిరోజు ఉల్లాసంగా ఉంటున్నాం లేదా, ఏం చేస్తే ఉల్లాసం వస్తుంది అనేది కూడా ఈ రకంగా ఉన్నవాళ్ళు ఒక ప్రయత్నం చేయొచ్చు. ఉల్లాసంతో 7 ఉల్లాసంతో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. ఉల్లాసంలో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వ్యక్తి చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని వారు మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. వారు మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకున్నట్టు చేస్తుంది. 8 తాము చేసిన దానికి లేక తామై ఉన్న దానిని అభినందన పొందకపోవటం వల్ల చాలా మంది చిరాకు పడతారు. పలాంది చేశాం, నాకు అభినందనలు రాలేదు అని చాలా మంది చిరాకు పడతారు. అభినందన ఒత్తిడులు విడుదల చేస్తుంది. చిరాకు నిరోధిస్తుంది. మనలోని ఇతరులోని ప్రేమ శక్తిని వెల్లడిస్తుంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని విలువను భావించేటట్టు చేసి ఉన్నత చైతన్య స్థాయిలో అనుసంధిస్తుంది. అభినందన విషాన్ని పెంపొందనీయదు. వ్యాపింపచేయనీయదు. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. దివ్యత్వాన్ని దర్శించమంటే మనం ఉన్న స్థితిలో పైనుంచి వచ్చే దివ్యత్వాన్ని మనం దర్శించటం అభినందన. ఉన్నత విలువలు దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషానికి తాగుండదు. 9 ఇతరులోని దివ్యత్వాన్ని గుర్తించటం అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో మీరు దివ్యత్వ ఉనికిని, దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. మనుషులు అందరిలో పూర్తిగా చెడిపోయిన వాళ్ళు కూడా మీరు దివ్యత్వాన్ని గురించి మీరు గుర్తించడం ద్వారా దానిని వెలికి తీయగలరు. మీరు గుర్తించడం వల్ల ఆ వ్యక్తిత్వపు దివ్యత వ్యక్తీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. 10 స్వీయ త్యాగం ఏంటిది అనేది సత్యము, సౌందర్యము, మంచితనాలు, స్థిర ప్రవాహం. మీరు దాడికి గురైన ప్రతిసారి స్వీయ త్యాగంతో దానిని సమతత్వంలో తెస్తారు. మీరు త్యాగపూర్వక సేవతో అది సాధ్యమవుతుంది. 11 స్వీయ ఉపేక్ష అనేది మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీల్లోనైనా, మీ స్నేహితులు కానీ శత్రువులు ఎవరితో లావాదేవీలైనా స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటము. ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తగ్గించుకుంటే వాస్తవాలు సుష్టంగా వెలుగు వస్తాయి. ఎవరు వాళ్ళు తగ్గించుకుంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మన బంధాలన్నిటిలోనూ నేను వదిలితేనే చిరాకు లోను కాకుండా ఉండి మనం మనలో స్థితమవుతాము. 12 హానిరాహిత్యం అంటే ఏంటి? మీ చర్యలు, మీ మాటలు, ఉద్వేగాలు, భావాలు ద్వారా ఎదుటి వారి అభివృద్ధి నిరోధించకపోవటం. మీ మాటల ద్వారా కానీ, మీ ఎమోషన్ ద్వారా కానీ, మీ భావాల ద్వారా కానీ ఎదుటి వారి అభివృద్ధిని నిరోధించకపోవటం. మీరు ఇతరులను చిరాకు పెట్టినా లేక ఇతరులతో చిరాకు పెట్టబడినా
మీరు వారినే కాక మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటారు. హానిరాహిత్యం అంటే ఆ చిరాకులతో ప్రభావితం కాకపోవటం. హానిరాహిత్యం వ్యక్తి చుట్టూ ఒక కవచం ఏర్పరిచి విషపు బాణాలు తిప్పికొడుతుంది. 13 ప్రాణశక్తిని మేల్కొల్పినప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కలిగించడమే కాక ఏది ఈ ప్రాణశక్తి చీకటి శక్తుల విషపు పురుగులన్నిటినీ వెనక్కి పంపుద్ది. నీలో ప్రాణశక్తి కనుక బాగుంటుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు గ్రంథుల్లో శుద్ధి చేసి జ్వాలలు పెంపొందిస్తుంది. నాడులకు ప్రాణశక్తియే ప్రాణం. నాడులు ప్రాణశక్తియే ప్రాణం. శ్వాసే మన ప్రాణం, ప్రాణశక్తి. 14 బోధన గురించి సంభాషణ. వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శలకు లోబడద్దు వద్దని బోధన గురించి చేసేటప్పుడు వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శకు లోబడద్దని, నిందలకు, ద్వేషపూరిత మాటలకు లోబడవద్దని బోధకుడు సలహానిస్తాడు. బోధన గురించి సంపాదించటం ద్వారా మన గదిలో ప్రపంకన పొందిస్తుంది. ఆ మాటల ద్వారా కూడా గదిలో ఒక వైబ్రేషన్, మనోశక్తి, దైవశక్తిని గ్రహించడం ద్వారా ఉన్నత ఆలోచనలు, మంచి ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయం పొందగలము అని మహాత్ములు శక్తిని ప్రసరింపజేస్తారు. ఆ వాతావరణంలో చిరాకు అనే ప్రమాదం నిలవలేదు. 15 ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటం. ఆధ్యాత్మిక జీవనం, ఆత్మ సుగుణాలు వ్యక్తీకరణ ద్వారా అది సంభవిస్తుంది. మన ఆరా, మన వాహకాలు, ఆత్మ యొక్క ప్రసరణలు కలబోత అది స్వచ్ఛ కాంతితోనూ మన ఆరా వర్ణంతోనూ ప్రకాశిస్తుంది. అది కవచం వలె ఉండి మన శరీరంలోకి ప్రమాదకరాలు ప్రవేశించకుండా రక్షిస్తుందంట. అందుకే బోధనకు అనుగుణంగా జీవించమని, జీవితాలతో నూతన పౌనపుణ్యం సృష్టించమని, చర్యలు, ఆలోచనలు, అనుభూతుల ద్వారా అత్యున్నతమైనది వ్యక్తీకరించమని మహాత్ములు కోరుతున్నారు. ఇట్లుంటది ఏది ఆధ్యాత్మిక. 16 అధిష్టానం పట్ల ఆకాంక్ష, పైవారి పట్ల ఆకాంక్ష. మేడం హ్యాండ్ రేజ్ చేశాను నవీన్ అని. సరే తర్వాత మాట్లాడుతున్నాను. అధిష్టానం పట్ల ఆకాంక్ష. ఆకాంక్ష ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది మన ఆత్మ వైపు మళ్ళిస్తుంది. అధిష్టానం నుంచి శక్తిని గ్రహిస్తుంది. అధిష్టాన శక్తి ఆనందం, ఆశ్వీరచనం, శాంతి. అధిష్టానం పట్ల ఆకాంక్షించిన వ్యక్తి మూలం నుంచి నూతన విద్యుత్ శక్తి విడుదలవుతుంది. అధిష్టానం అంటే పైనుంచి మనకి. అతని ఆత్మ నుంచి వెలువడిన శక్తిపాత కణజాలాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేసి ఉపయోగించుకున్నట్లు చేస్తుంది. అది ఏం చేస్తుంది? నాడీ వ్యవస్థలో విషాలు పేరుకోకుండా చూస్తుంది. అధిష్టానపు శక్తి గొప్ప రక్షణ శక్తి. 17 హృదయ ప్రసరణ. ఇదేం చేస్తుంది? ఈ ప్రసరణే కరుణ, అదే జీవన కాంతి, ఏక జీవన కాంతి. విశ్వానికి జీవానికి వెదజల్లే కాంతియే హృదయం. మన హృదయ కేంద్రం విప్పారినప్పుడు మన తలల్లోని హృదయ కేంద్రం మేల్కొంటుంది. అప్పుడు మనం మహత్తర ఉనికి యొక్క విద్యుచ్ఛుత్తును ప్రసరిస్తాము అని హృదయ స్పందన అంగీకరించి వాటినన్నిటిని కాల్చి స్వస్థత పరుస్తుంది. ఈ కరుణ ప్రసరణ మనం అలవాటు చేసుకోవాలంట. ఈ కరుణ ప్రసరణ మనం అలవాటు చేసుకోవాలి. మన బంధాలన్నిటిలో ఈ జీవ విద్యుత్తును ప్రసరింప చేయాలి. ఈ ప్రసరణే చిరాకు ప్రమాదకర విషయాన్ని తిప్పికొట్టుద్ది కరుణకి. 18 నిద్రకు ముందు ప్రార్థన. మహాత్ములు నిద్రించే ముందు ప్రార్థన చేయమని చెబుతారు. అది హృదయాన్ని ఉన్నతీకరించటంలో, నిద్రలో మనిషి నిమ్మన ప్రాణమయ సూక్ష్మ లేదా మనోతలాల్లో జారకుండా, అంతే తక్కువ స్థాయి లో ఎనర్జీలో జారకుండా తన ప్రార్థన లక్ష్యాన్ని చేరి తక్కువ పౌణ్యపుణ్యం పొందే అపాయం నుంచి తప్పించుకుంటాడు. ఆ నిద్ర ప్రాణమయ భౌతిక శరీరాలను ఉత్తేజపరచటంలో అవి ప్రమాదంలో పోరాడగలవు. ఆ రకంగా ఉంటే 19 ఏ చర్య అయినా ప్రార్థనతో అభినందించడం. ఏ పని ప్రారంభించాలన్నా హిందువులు ఏం చేస్తారు? ఓంకారంతోనే మొదలు పెడతారు. మహమ్మదీయులు దైవం తప్ప వేరెవరు లేరు
అనే మంత్రాన్ని పలుకుతే క్రైస్తవులు క్రీస్తవ నామాన్ని అంటారు. మిగిలిన వారు భిన్నమైన వ్యక్తీకరణ చేసి వాటి సారాంశం ఒక్కటే. ఆహ్వానించిన శక్తితో దైవంతో మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల కవచాన్ని ఏర్పరచుకోవటం, మీలో ఆ చైతన్యం పెరిగే కొద్దీ మీ జీవితంలో ఒక కుదుపైన సందిగ్ధాన్నైనా ఎదుర్కోగలరు. మీ ప్రార్థన మీలోని అత్యున్నతతో మాత్రమే కాక విశ్వంలో కానీ అత్యున్నతతో కలుపుతుంది. అది మీకు చిరాకు ప్రమాదకరాల్లో చిక్కుకోకుండా చేస్తుంది. 20 మనసు పనితీరు తగ్గించుకోవటం. నిమ్న ప్రతికూల శత్రుత్వం లేదా వినాశకర విషయాల నుంచి తమ శ్రద్ధను మళ్లించటానికి గొప్ప శిష్యులు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటారు. ఈ తగ్గించటం వల్ల వారికి నిమ్న తలాలలో జరిగేదంతా ఎరుకలో ఉన్నా దానిలో పాలు పంచుకోరు. ఏకాగ్రత సాధనతో ఇది పెంపొందిస్తుంది. మనసు పనితీరు అంటే ఏకాగ్రతతో సాధనతో. 21 ఆత్మలో లయం కావటం. మీరు ఎరుక ఆధ్యాత్మిక త్రిమూర్తంలో గ్రహించబడినప్పుడు, మీ ఎరుక ఆధ్యాత్మిక త్రిమూర్త తత్వంలో గ్రహించినప్పుడు లేదా ఆత్మలో లయమైనప్పుడు మీరు ఏమాత్రం చిరాకు పడకుండా బయట విషయాలను పరిశీలిస్తారు. ఎక్కడ కూడా ఇది కాకుండా పరిశీలిస్తారు. దానిని పార్యవస్థిత నిర్వాణం లేదా ఆశీర్వాదం అంటారు. అప్పుడు మిమ్మల్ని ఏ శత్రు బాణం చేరలేదు. మిమ్మల్ని ఏ శత్రు బాణం చేరలేవు. మీరు మీలో చెలరేగుతున్న తుపాలన్నిటిలోనూ పవిత్రతను, ఆశీర్వాదాన్ని ప్రసరిస్తారు. ధ్యానం యోచనల ద్వారా ఈ స్థితిని చేరగలరు. ధ్యానము యోచనల ద్వారా ఈ స్థితికి చేరగలరు. 22 కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించే మీ నాడీ మండలాన్ని బలోపేతం చేసుకోవటం. కఠోర పరిశ్రమ క్రమంగా మీ గ్రంథుల్లోని విషకరాన్ని తొలగించి కణజాలాల్లోని అవయవాల్లోని ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన స్రావాలు విడుదల చేస్తుంది. కఠోర శ్రమ కేంద్రాల్లోని రహస్యం, అరల్లోని శక్తిని వెలికి తీస్తుంది. రహస్య భాండాగారాలు వంటి చోట ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. ఈ శక్తులను మన వ్యవస్థపై గొప్పగా స్వచ్ఛపరిస్తే ప్రభావం ఉంటుంది. 23 నివాస ప్రాంతాలు తరచూ మార్చటం. ఎందుకు? తగాదాలు, చిరాకులు, ప్రతికూల మనోస్థితి, ఉద్వేగాలు, శారీరక అనారోగ్యాల వంటి ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంతో ఉపయోగం. ఎత్తైన ప్రదేశాల్లో విషకారం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తించుకోండి. ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, ఎక్కువ ప్రాణశక్తి, మనోశక్తి మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పెద్ద ఎడారులు, సముద్ర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి మారటమే కాక కొన్నిసార్లు అవసరం పడితే ఆ నగరం నుంచైనా, ఆ రాష్ట్రం నుంచైనా, ఆ దేశం నుంచి కూడా మారాలి. అది భవిష్యత్తులో ఏర్పడబోయే శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి తప్పించి సృజనాత్మకను పెంపొందిస్తుంది. అయితే ప్రదేశం మారటమే ప్రయోజకరమని భ్రమించకండి. ఇది పాయింట్. 24 సంతృప్తి. ఇది మీరైనా దానికి లేదా మీకున్న దానికి సంతృప్తి పడటం కాదు. సంతృప్తి అంటే ఇది మీరైనా దానికి లేదా మీకున్న దానికి సంతృప్తి పడటం కాదు. సంతృప్తి అనేది వ్యక్తిత్వ పరిస్థితులు దాటి వాటి పరిస్థితులకు చెందినది. మీ ప్రశాంతతకు, ఆత్మ అనుసంధానికి, భావ్య పరిస్థితులకు ఎంత ప్రతికూలం ఉన్నా ఇబ్బంది కలగని ఆధ్యాత్మిక ప్రశాంతత, సంతృప్తి మీకు జీవిత పరిస్థితులు మార్చాలి అన్న బంధరహిత్య మార్గాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కలుషితం కానివ్వదంట. 25 ఆనందం. ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకు తిప్పుకొడతాడు. ఆ వ్యక్తిలో చిరాకు గూడు కట్టుకోదు. అందుకే వ్యక్తుల్లో ఆనందోత్సాహాలతో ఉండాలి. ఆ రెండింటి మధ్య తేడా వివరించడం కష్టమే. ఉల్లాసం అనేది వ్యక్తిత్వంలో గుర్తించబడిన ఆత్మస్థితి. ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడిన ఆత్మస్థితి. మరి దానితో జీవితాన్ని ఆస్వాదించటం. ఆనందకర వ్యక్తులు ఆ పరిసరాల్లో ఉండేవారు చిరాకు వలలో పడరు. ఆనందంగా ఉన్నవాళ్ళు
ఆ రకంగా పరిసరాల్లో ఉన్నవారు చిరాకు వలలో పారు. బోధకుడు ఆనందాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్యము, అనుకూల ఉద్వేగాలు, స్వచ్ఛమైన ఆలోచనలు ఇచ్చే హృదయాలతో ఆనందం వస్తుంది. 26 మంచి పోషణ. ఏంటిది? మంచి ఆహారం, పోషణ శరీరానికి అవసరం. బలహీనమైన శరీరము క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. మన శరీరం, భావోద్వేగాలు మరియు మనసు యొక్క క్షీణతతో ఈ ప్రమాదం మరింత పోషించబడుతుంది. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం సూక్ష్మ మనోశరీరాలు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దాని ద్వారా చిరాకు వ్యాపించదు. ఆధ్యాత్మిక పదములో వ్యక్తి సరైన ఆహారము, ఆధ్యాత్మిక వ్యక్తి సరైన ఆహారము, వ్యాయామము, చాలినంత నిద్రతో శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. మానవాళికి సరైన ఆహారం గురించి తెలియజేయటం శిష్యుల యొక్క బాధ్యత. 27 సరైన నిద్ర. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే నిద్రపోయే సమయం. ఎక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో నిద్ర సమయం తగ్గించవచ్చు. నిద్ర పాడైన శరీరం భాగాల్ని బాగు చేయటమే కాక నరాలు విషంతో నిండి చిరాకు గురి కాకుండా బలోపేతం కావటంతో తోడ్పడుతుంది. చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకు హాని చేస్తుంది. పైన కూర్చొని చిరాకుతో ఉన్న తల్లి పిల్లలకు పాలు కనిపిస్తే హాని చేస్తాయంట. విశ్రాంతి అంటే మీ మనసులో మీ ఉద్వేగ భౌతిక శరీరాల్లో సందిగ్ధం లేకపోవటం. విశ్రాంతి అంటే మీ యొక్క ఉద్వేగం అంటే ఎమోషన్స్ భౌతిక శరీరంలో సందిగ్ధం లేకపోవటం. అది సంతృప్తి, ఉల్లాసాల స్థితి, ఐక్యత, సమత్వాల స్థితి. మీరు తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతి ఉండగలదు. అది సందిగ్ధం అసుమతల నుంచి విడివడి సమతత్వం, పరిష్కార అవగాహన, ఆనందం పట్ల ఆకాంక్షతో ఉండే స్థితి. విశ్రాంతి అనేది మనతో ఇతరులతో కానీ నిజాయితీగా ఉండే సామర్థ్యం. విశ్రాంతి అనేది మనతో కానీ ఇతరులతో కానీ నిజాయితీగా ఉండే సామర్థ్యం. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండటం. హానిరాహిత్యం మీ మూలంలో మార్పు చెందని వాస్తవంలో మిళితం కావటం. మహాత్ములు మన విశ్రాంతిని తీసుకోమంటారు. ఎందుకు? మనల్ని వెళ్ళి పడుకొని నిద్రపోయి జడునిగా మారమన్నారని కాదు. జడునిగా మారమన్నారని కాదు. వారు మన చర్యలు, వ్యక్తీకరణలన్నీ మన ఆధ్యాత్మిక మూలంతో శృతిలో ఉంచమని సూచించటం. నిజమైన విశ్రాంతి అంటే విరుద్ధ చర్యలు, భావాలు లేకపోవటం. మీరు మీలోని సౌందర్యం, ఐక్యత, ప్రేమ, సత్యం, మంచితనాలు వలయంలోకి ప్రవేశిస్తే మీలోని సందిగ్ధ కేంద్రాలన్నిటినీ విశ్రాంతి పరుస్తాయి. ఆకాంక్ష విశ్రాంతి తలుపులు తెరిచి ప్రమాదాన్ని చెదరగొడుతుంది. 28 శక్తిని పొదుపు చేయటం. ఎట్లా? భౌతిక ఉద్వేగ మనోస్థాయిలో అతి లైంగికత వల్ల శక్తి వృధా అయి నాడీ ప్రవాహాల్లో విషాలు స్ఫటికీకరిస్తాయి, స్ఫటికంలాగా పేరుకుపోతాయి. లైంగికత ప్రతిచర్య, అలవాట్లు, చిరాకు కారణాలు. వ్యక్తులు తమ శక్తులను ఉపయోగించి నిరాశ, చిరాకు నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. కానీ వారు శక్తి వాడేయటం వల్ల మరో పెద్ద వలలో ఇరుక్కుంటారు. ఉన్నత దర్శనాలు, సేవా ప్రణాళికతో శక్తి పొదుపు జరుగుతుంది. ఉన్నత దర్శనాలు, సేవా ప్రణాళికతో శక్తి పొదుపు జరుగుతుంది. 29 క్రమబద్ధత. క్రమబద్ధత చిరాకుకు నిరోధిస్తుంది. చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడు, దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడు క్రమబద్ధత ఎట్లా చిరాకును నిరోధిస్తుంది. క్రమబద్ధతగా ఉంటే చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడు, దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడు, వారి పరిసరాలు అమెరికాలో లేనిపోతే చిరాకు పడతారు. ఎక్కడ పెట్టారో తెలియదు, అదంతా కరెక్ట్గా లేకపోతే చిరాకు పడతారు. క్రమబద్ధత ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తే చిరాకు పడతారు. అయితే మరో సంగతి, క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకు గురై విషాన్ని పోగు చేసుకుంటారు. అది వారిని బద్ధకస్తులుగా చేస్తుంది. 30 ఓర్పు. ఓర్పు చిరాకుకి గొప్ప కవచం. ఓర్పునోళ్ళకి చిరాకు గొప్ప కవచం. ఓర్పుతో ఉండటం నేర్చుకుంటే 90% చిరాకు మూలాలు వదిలినట్టే. ఓర్పుతో భవిష్యత్తును, అనంత సామ్రాజ్యాన్ని చేరవచ్చు. ఓర్పుతో ఏ విధమైన చిరాకునైనా అధిగమించవచ్చు.
అన్నీ తెలుసుకోవటం ఎంత భారాన్ని తొలగిస్తుంది? అన్నీ అన్నీ తెలుసుకోవటం ఎంత భారాన్ని తొలగిస్తుంది? గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విరుగుడులా పనిచేసి విషాన్ని కూడా తత్వీకరిస్తుంది. అయితే ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం కాదు. ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం కాదు. ఓర్పు ఎరుకుతో కూడిన ఒత్తిడి. ఓర్పు ఎరుకుతో కూడిన ఒత్తిడి చీకటికి వ్యతిరేకమైనది. మార్మిక బోధనలో ఓర్పుకి గొప్ప స్థానం ఇవ్వబడింది. ఓర్పును పెంపొందించడానికి ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడేవి. తూర్పు దేశాలకు చెందిన ఒకానొక గురువు కులంలో ఓర్పు గురించి ఈ రకంగా శిక్షణ ఇస్తారంట. తూర్పు దేశాల్లో ఓర్పు గురించి కొన్ని శిక్షణలు ఇస్తారు. ఏంటి చూసుకో. ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలని చెబుతారట. ముందుగా కొన్నాళ్ళు 2 మైళ్ళు నడవాలి. తర్వాత 3 మైళ్ళు, తర్వాత 5 మైళ్ళు. ఏ ఫిర్యాదు లేకుండా నడిచేటప్పుడు ఏ ఫిర్యాదు లేకుండా, విసుగు లేకుండా ఈ విధంగా 6 నెలలు కొనసాగించాలని ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత భోజనాలు బాల్ల వద్ద అందరూ భోంచేస్తుండగా మీరు ఆనందంగా వెళ్ళాలి. భోంచేసేటప్పుడు ఆనందంగా బయటికెళ్ళిపోవాలి. తర్వాత ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వేయండి. చిన్న చిన్న ఆనందాలకు వాయిదా వేయండి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మౌనంగా, ఉదాసీనంగా ఉండండి. అంతర్భావ్య నిరాకరణ సాధన చెయ్యండి. ఇంకొకటి కొన్ని ఉత్తేజకర పరిస్థితుల్లో వ్యక్తులు మరియు వస్తువులతో మీ ప్రతిస్పందన వాయిదా వేసి మీ పవిత్రను కాపాడుకోండి. కొన్ని రోజులు తాళం వేసి ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండటం సాధన చేయమంటారు. కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండాలి. ఇంకొకటి కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. ఒక కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో చేయండి. పూర్తి అయిన వెంటనే దాన్ని పాడు చేసి మళ్ళీ చేయమని చెబుతారు. అత్యంత చురుకైన బిడ్డను అంతం చేసినా కోపగించుకోకుండా పెంచండి. ఎంత చేసినా కోపగించుకొని పెంచండి. మీ కుటుంబం, స్నేహితులు అందరి పట్ల మీ ప్రతిస్పందనలో ఓర్పుని సాధన చేయండి. ప్రజలు వస్తామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా లేక తమ మాటలు నిలబెట్టుకోకపోయినా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించమని చూతారు. మొత్తానికి మీరు ఓర్పును అలవరుచుకోవటం మీ అనంతపు భావన విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొందుతుంది. ఎట్లా వస్తుంది? మొత్తానికి మీ ఓర్పును అలవరించుకోండి. మీ అనంతపు భావనను విస్తరించుకునే కొద్దీ మీ భావనా క్షేత్రం విస్తరించుకునే కొద్దీ ఓర్పు పొందుతుంది. చిరాకు అసహనంతో ముడిపడి ఉంది. ఎక్కడుంది? చిరాకు అసహనంతో ముడిపొంది. అసహనం మీ వ్యవస్థలో ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కడికి పోతుంది ఇది? మణిపూరకం నుంచి అసహనం లైంగిక అవయవాలు, శరీరపు అంచులకు చిరాకు వ్యాపింపజేస్తుంది. 31 చైతన్య విస్తరణ గొప్ప కిరణాలు మన వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి జీవితపు సముద్ర అలల్లో ప్రభావితం కాకుండా చూస్తున్నది. చైతన్యపు విస్తరణ ద్వారా మనం వేర్పాటు కోణాలు మరి ఆసక్తుల వల్ల ఏర్పడిన చిరాకును ఎదుర్కోగలం. చిరాకు వేర్పాటుకు దగ్గర బంధువు. వేర్పాటుకి చిరాకు అనేది చాలా దగ్గర బంధువు అంట. చైతన్య విస్తరణ వేర్పాటుకు ఖాళీలను పూరించి చిరాకు మూలాన్ని నిరోధిస్తుంది. మరొక మతం ఉండటం వల్లనో లేదా మన గతం గురించి వేరే అన్యయనం చెప్పడం వల్లనో మరో దేశం లేక మరో ఆసక్తి ఉండటమో చిరాకు కారణమవుతుంది. చైతన్య విస్తరణ ఈ విధమైన చిరాకు మూలాలన్నిటిని స్వచ్ఛపరిచి వ్యక్తిని ఐక్యత వైపు నడిపిస్తుంది. 32 అన్ని వైపుల నుంచి అనేక విధాలుగా దాడులు వస్తున్నప్పటికీ మనకు అన్ని వైపుల నుంచి అనేక విధాలుగా దాడులు వస్తున్నప్పటికీ మీరు గాయపడకుండా నిలిచి ఉండే ఆధ్యాత్మిక సామర్థ్యమే వినయం. ఏ రకాల దాడులు వచ్చినా ఆధ్యాత్మిక సామర్థ్యమే మీ వినయం. వినయం దుష్టత్వానికి నిరోధించదు, కానీ దాని మూలాన్ని, దాని కారణాన్ని తొలగిస్తుంది. వినయంతో ఉండటం అంటే బలహీనత కాదు. వినయంతో అనేది గొప్ప శక్తి. అది వివేకాలకి కలిగి ఉండటం వల్ల ఏర్పడే లక్షణం. ఉద్రేకంతో ఉన్న వారి చేతులు చల్లబడే వరకు వినయశీలురు వాటిని పట్టుకొనే ఉంటారు. వినయం అనేది గాలులు దాడులతో కదల్చలేని గొప్ప పర్వతం. సర్వ వివేకానికి, శక్తికి మూలం పరమాత్మాని తెలుసుకున్న వ్యక్తి వినయంతో ఉంటాడు.
33 ఆరు బయట నిద్ర, చంద్రుడు లేకపోవటం, అమావాస్య కానీ ఉన్న చంద్రుడు కానీ మన నాడీ మండలాన్ని ఎంతో ప్రయోజనకరంగా అది చిరాకును తగ్గిస్తుంది. వెనక పూర్వం ఆరు బయట ఉండేవాళ్ళు వీళ్ళంతా, చాలా మంది పెద్దోళ్ళు. నక్షత్రాలు, నక్షత్రాల మండలాలు, కిరణాలు, గొప్ప ఆత్మ చైతన్యాలు ప్రసరణ మన ధ్యాన యోచనాల ద్వారా వాటిని కూడగట్టుకొని శరీరంలోని ప్రమాదకర విషయాలు వెలికి పంపవచ్చు. భవిష్యత్తు దర్శనాలపై కేంద్రీకరించిన వారు కూడా ఆ ఫలితం పొందగలరు. 34 సాహసం. సాహసోపేత చర్యల ద్వారా ప్రాణశక్తులు పెంపొందుతాయి. మన అంతరంలోని యొక్క గాఢ కేంద్రీకరణ ఉన్నత సృజనాత్మక మరి త్యాగపూర్వక సేవలకై వెళ్ళిపోనిస్తే నీలము ఎరుపు జ్వాలలతో మన ఆరాలోకి మనోశక్తి వెల్లువెత్తుతుంది. ఈ శక్తి మన చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి ప్రమాదకర భయాలు దాడుల నుంచి తగలబెడుతుంది. సందిగ్ధ స్థితిలో మనోశక్తి చర్య ప్రారంభించలేదు. సందిగ్ధ స్థితిలో మనోశక్తి చర్య ప్రారంభించలేదు. అయితే ఆత్మ సహనంతో మనోశక్తి శక్తివంతమైన జ్వాలలు మండి చుట్టూ మండుతున్న దుష్టత్వం నుంచి కవచంలా రక్షిస్తుంది అని ఒక మహర్షి చెప్పాడు. 35 ప్రశాంతత అనేది అంతర్నిర్దేశకునిలో మునిగి ఆయన ఉనికిలో, మాస్టర్ ఉనికిలో ఉండటం ప్రశాంతత. ఆ ధోరణి మిమ్మల్ని ఆత్మ మరి మాస్టర్ల కోణం నుంచి జీవితాన్ని దర్శించేటట్టు చేస్తుంది. ప్రశాంతత మీ ఆత్మతో స్థిరంగా ఉండే సామర్థ్యం, జీవితపు వ్యర్థ ఆసక్తులపై బంధరాహిత్యమే ప్రశాంతత. జీవితంలో వ్యర్థ ఆసక్తులపై బంధరాహిత్యమే ప్రశాంతత. ప్రశాంతని నిలిపి ఉంచుకోవాలి. ఈ భావం చిన్న వ్యర్థ చిరాకులు వినాశనాలను అనుమతించదు. ఏ కారణం లేకుండా ప్రశాంతం గురించి నేను నొక్కి చెప్పటం లేదు. అది హృదయాన్ని పోషిస్తుంది. ఖండను చిరాకుతోటో కానీ ప్రశాంతతతో మనం ఉన్నతం వైపు అడుగులు వేస్తాము. ప్రశాంతత ద్వారా మన ఆధ్యాత్మిక విజయాలను ప్రసరించి ప్రజల ప్రేరణ ప్రోత్సాహాలతో కృషి చేసేటట్టు చేస్తాము. ఖండన చిరాకులు ప్రజలను గత ప్రతిబింబాలు కట్టుబడినట్టు చేసి వారి భవిష్యత్తు వైపు దృష్టి సాధించకుండా చేస్తాం. ఖండన చిరాకులను ప్రజలను గత ప్రతిబింబాలకు కట్టుబడినట్టు చేసి వారి భవిష్యత్తు వైపు దృష్టి సారించకుండా నిరోధిస్తుందంట. ప్రశాంత హృదయానికి పోషణ ఇస్తుంది. ఆత్మ హృదయంలో లంగరి వేస్తుంది. ప్రశాంతతో పోషించబడిన ఆత్మ నిర్మల జ్వాలలు వెలుగుతుంది. వాస్తవంలో ఆత్మ హృదయకారపు జ్వాల, దాని ప్రతిబింబమే ఆత్మ. ప్రశాంతత మన అంతర సౌందర్యం, మన అంతర సూర్యోదయం. సౌందర్యం కాదు, ప్రశాంతత అనేది మన అంతర సూర్యోదయం. ఇది మాస్టర్స్ 35. వీటిని ఏది అవసరమో ఏంటో అనేది మీరు తెలుసుకోవాలి. టోటల్గా ఏంటంటే ఈ క్లాసులు ఈ 3 మీరు విన్నారు. ఈ 3 ఎంత విన్నా కానీ ప్రతిరోజు ఒక మాయ మనం పట్టుకుంటుంది. ఒక యోగ మాయ అంటాం. పెద్ద పెద్ద మహాత్ములు మాయ అంటారు. ఈ మాయని జయించాలి అని అంటే క్లాసులు ఇది చెప్తే మారాలి అనేది లోపల అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎవరి వాళ్ళు ఈ పుస్తకం తెప్పించుకోవాలి. ఫస్ట్ పుస్తకం తెప్పించుకొని అది ఒక ఉదయము సాయంత్రము కంపల్సరీ చదువుతూ ఎక్కడ చిరాకు తెప్పిస్తుంది, దాన్ని నేను లోంచి బయటపడాలంటే నేనేం ఆచరించాలి అనేది మనం చెక్ చేసుకుంటూ ముందుకు పోతే మనం ఇప్పుడున్న ఈ భూమి అంతా కూడా ఎట్లంటే స్పిరిచువల్ మార్గం పర్సెంటేజ్ తక్కువ, భౌతిక ప్రపంచం విపరీతంగా ఉంది. భౌతిక ప్రపంచంలో మనం జీవించాల్సిన సమయం ఇది, తప్పదది. మనం నిర్ణయించుకొని వచ్చింది ఏంటంటే బాండేజీ నాన్ బాండేజీ. మనం కొంతమందితో ఎట్లయితే బంధుత్వం ఉంటుందో బయట ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి బయట ప్రపంచంలో పోకుండా ఉండటం అనేది అసాధ్యం నాకు తెలిసినంత. కాబట్టి ఎక్కడ జరుగుద్దో ఏమి జరుగుద్దో ఆ టైంలో ఎరుకుంటామో తెలవదు, ఏ మాయలో పడతామో తెలవదు. కాబట్టి ఏదో రకంగా లోపలికి దూరటానికి ప్రయత్నిస్తా అంటే ఎరుకు ఉండాలి.
కాబట్టి మనం కొన్నాళ్ళు దీన్ని చదువుకుంటూ తెలుసుకుంటే మనం బయటపడగలము. అది మాస్టర్స్ నాకు తెలిసిన వరకు నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. చిరాకు నుంచి ఎలా బయటపడాలన్నది పాయింట్స్. రోజు దీన్ని ఎదురుగా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మనం ప్రతి నిమిషం నాకు నాకు తెలిసినంత చాలా వరకు ఒక ఒక 1000 కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఏమీ లేదు. ఎన్ని భోగాలున్నా మన వెనక రానిది అది. మన వెనక రానిది. మనం ఒక స్థాయిలో మేడం అది కట్ చేయండి మేడం. ఇది ఓకే. అది కట్ చేయండి. రికార్డ్ కట్ చేయండి. చేశానండి.